ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థికి మద్దతుగా నిజామాబాద్ అర్బన్లో మాజీ ఎమ్మెల్యే నిజామాబాద్ అర్బన్ సంబంధించి ముమ్మర ప్రచారం చేస్తున్నారు గణేష్ గుప్తా. మనతో ఉన్నారు, వారిని అడుగుదాం. సార్, ఎలా ప్రచారం ఎలా కొనసాగుతుంది? బాగుంది, చాలా బాగుంది, చాలా సంతృప్తిగా ఉంది. ఏ విధంగా అయితే ఎమ్మెల్యే ఎలక్షన్లో మేము ప్రచారం వీధి వీధి ఇంటింటికి తిరుగుతూ మేము కాలినడక ప్రచారం చేసినాము, అదేవిధంగా ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కూడా అదే తరహా ప్రచారం మేము చేస్తున్నాం. 7 నియోజకవర్గాల్లో అందరూ ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ బాధ్యులు కానీ వీళ్ళందరూ కూడా ఇదే విధంగా ప్రచారం చేస్తున్నాం. మేము గతంలో 2014 కానీ 18 కానీ 19 కానీ 23 కానీ ఇంటింటికి మేము పోయి ప్రచారం చేసినాం. అదేవిధంగా బాజిరెడ్డి గోవర్ధన్ గారిని గెలిపించాల్సిందిగా వీధి వీధి తిరుగుతూ మేము ప్రజలను అభ్యర్థిస్తూ ఉన్నాం. అదే సార్, చెప్పండి, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మీరు ఇంటింటి ప్రచారం చేశారు, ఇప్పుడు కూడా పార్లమెంట్ ఎన్నికలకు ఇంటింటి ప్రచారం, దీనికి ఏమైనా తేడా ఉందా? అంటే ఎన్నికకు తేడా ఉంటుంది ఖచ్చితంగా. గతంలో ఇక్కడ జరిగినటువంటి పరిస్థితి పార్టీల మధ్యలో కాదు, ఇక్కడ ఏం జరిగిందో మీకు తెలుసు. కాబట్టి ఆ ఎన్నికలో ఏదో మేము గెలవలేదని చెప్పేసి ఈ ఎన్నికలో గెలవమనుకోవడం పొరపాటు. ఖచ్చితంగా మేము ఈసారి గెలిచి తీరుతాం. అయితే సార్, చెప్పండి, ముఖ్యంగా ఏ ఇంటికి వెళ్ళినా మీకు బ్రహ్మరథం పడుతున్న పరిస్థితి, అంటే మంగళహారతితో పాటు అంటే ఈ బీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థి గెలుపు కోసం ఈ మంగళహారతులు శుభసూచకం అనుకుంటా. తప్పకుండా కేసీఆర్ గారు ప్రతి ఇంట్లో ప్రతి గుండెల్లో కేసీఆర్ గారు తెలంగాణలో ఉన్నారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కొన్ని టెంపరీగా ఇబ్బందులు వచ్చినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ కేసీఆర్ గారు ఇప్పటికి బయటకు వెళ్ళిండ్రు, ఖచ్చితంగా మళ్ళీ గులాబీ జెండా ఎగరడం ఖాయం. మొత్తానికి చూసుకోవచ్చు, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేత బాజిరెడ్డి గోవర్ధన్ను పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో పార్లమెంటుకు పంపేదాకా మేము ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాం. దానికి సంబంధించి నిజామాబాద్ అర్బన్లో భారీ మెజార్టీ వచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తామని చెప్పి నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా చెప్తున్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్కు మద్దతుగా నిజామాబాద్ అర్బన్లో ప్రచారాన్ని ముమ్మరం చేశారు నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా. వారితో పాటు నిజామాబాద్ అర్బన్కు సంబంధించిన సీనియర్ నేతలు వీరందరూ ఉన్నారు, వారిని అడుగుదాం. సార్, చెప్పండి, ముఖ్యంగా నిజామాబాద్ అర్బన్లో ప్రచారం ఎలా సాగుతుంది? గత అసెంబ్లీ ఎలక్షన్లో ఏదైతే కాంగ్రెస్ అమలు ఆచరణ సాధ్యంగానే హామీలు ఇచ్చి ఓట్లు దండుకొని ఈరోజు ఒక్కటి కూడా మరి ఇప్పుడు నెరవేర్చలేదు. మరి సందర్భంగా పార్లమెంట్ ఎలక్షన్ జరిగింది. మరి ఇందులో భాగంగా మా పార్టీ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ గారు మరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. మరి కేసీఆర్ గారు ఏదైతే గత అసెంబ్లీలో స్కీములు ఇచ్చాడో అవన్నీ కూడా కంటిన్యూ సాగాలన్నా, కాంగ్రెస్ వాళ్ళు ఇంకేదైతే ఎక్స్ట్రా స్కీములు ఇచ్చారో అవన్నీ సాధ్యం కావాలంటే మరి ఖచ్చితంగా ప్రజలు అర్థం చేసుకోవాలి. మరి కాంగ్రెస్ ఇప్పటికే 4 నెలలు అయింది, మరి ఏ స్కీమ్ను కూడా అమలు చేస్తలేదు. మరి ఈసారి కూడా మళ్ళీ వాళ్ళకు ఓటేస్తే మరి వాళ్ళు ఏ పని చేయకుండా పోతారు. కాబట్టి ఈసారైనా బీఆర్ఎస్ను పెద్ద ఎత్తున పార్టీ మీద గెలిపిస్తే మరి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో రేపు మన తెలంగాణ నుంచి వెళ్ళిన ఎంపీలందరూ కూడా అక్కడ పార్లమెంట్లో కొట్లాడైనా మరి స్కీమ్ డబ్బులు తీసుకొచ్చి మరి ఇక్కడ రేవంత్ రెడ్డికి భయపడుతున్నాడు కావచ్చు. అందుమూలంగా ప్రజలు ఒకసారి కోరుకుంటా ఉన్నా, ఖచ్చితంగా ప్రజలందరూ రాజకీయంగా ఆలోచించి బీఆర్ఎస్ పార్టీకి బలం చేయాల్సి కూర్చోాలని చెప్పి కోరుకుంటున్నాను. మీరు చెప్పండి, నిజామాబాద్ అర్బన్లో ప్రచారం ఎలా కొనసాగుతుంది? బాజిరెడ్డి గోవర్ధన్కు మద్దతుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు, ఏంది అసలు ఏం జరుగుతుంది? 3 పార్టీలు ప్రధానంగా పోటీలో ఉన్నాయి. పోటీలో 3 పార్టీలు లేవండి, కేవలం కాంగ్రెస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలోనే పోటీ జరుగుతుంది. ఇప్పుడు మీరు చూశారు, బీఆర్ఎస్ మా అర్బన్ మాజీ ఎమ్మెల్యే గారు వస్తుంటే ఆరతులతో స్వాగతం పలికారు. ప్రజలు గమనించారు, కాంగ్రెస్ ఇచ్చిన దొంగ హామీలు, అంటే దాని పేర్లోనే ఉంది 420 అనే హామీలు, దొంగ హామీలు ఇవ్వడం జరిగిందనేది ప్రజలు గమనించారు. ఇవాళ బ్రహ్మరథం పడుతున్నారు, మీరు చూసే ఉన్నారు. మేము అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలు కన్ను తెరిచారు. వీళ్ళు కాంగ్రెస్ అంటే చీటింగు 420 అనే రకంగా ఇవాళ ప్రజలు గమనించి మళ్ళీ బీఆర్ఎస్కు పట్టం కట్టాలనే ఉద్దేశంతో ఉన్నారు. మ్యాక్సిమం ఒక 17 ఇట్లా కానీ 14 అయితే మేము గెలిచి వస్తున్నాం. కేంద్రంలో కూడా చక్రం దింపే అవకాశం కేసీఆర్ గారు తీసుకుంటారు, చక్రం తిప్పుతారు. వీళ్ళ సంగతి ఏందో చూసే పరిస్థితి ఉంటుంది. ఇక ప్రజలు మొత్తం బీఆర్ఎస్ తోటే ఉన్నారు. అవుట్రైట్గా బీఆర్ఎస్ 1,00,000 పై మెజార్టీతోటి బాజిరెడ్డి గారు గెలుస్తున్నారని మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. నిజామాబాద్ అర్బన్లో మీరు 37 డివిజన్లో ప్రచారం సాగిస్తున్నారు.
ప్రచారం ఎలా ఉంది? ఈ ప్రచారానికి సంబంధించి ప్రధానంగా 3 పార్టీలు అయితే పోటీలో ఉన్నాయి. ఏ పార్టీకి ఎక్కువ మెజారిటీ వస్తుందో తర్వాత తెలియవచ్చు, కానీ మీ పార్టీకి సంబంధించి మీ అభ్యర్థికి సంబంధించి ఎక్కడ పోటీ చేసినా గెలుస్తాడనే ఆలోచన పదం ఉంది. ఇక్కడ నిజామాబాద్ అర్బన్ నుంచి అంటే నిజామాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నారు ప్రస్తుతం. ఎలా ఉంటుంది? నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గుప్తా ఆధ్వర్యంలో ఈరోజు 31 డివిజన్ నుంచి ప్రచార కార్యక్రమం చేపట్టడం జరిగింది. బాజిరెడ్డి గోవర్ధన్ గెలుపు ఏకైక లక్ష్యంగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజక కార్యకర్తలు పనిచేస్తా ఉన్నాం. ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. అయితే బాజిరెడ్డి గోవర్ధన్కు మా పేరున్నది, ఎక్కడ టికెట్ ఇచ్చినా ఎక్కడ నిలబెట్టినా గెలిచేస్తాడనేటువంటి ఒక గుర్తింపు ఉంది. కాబట్టి నిజామాబాద్ నగరంలో కూడా అనేక సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఆయన బీసీ సామాజిక వర్గం కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బాజిరెడ్డి గోవర్ధన్ గెలుస్తారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే గతంలో హామీలు ఇచ్చిందో ఆ హామీలు కేవలము నామమాత్ర హామీలు, ప్రజలకు ఉపయోగపడే హామీలు కావు. ఇలా రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, పెన్షన్లు కావచ్చు, లేదా అనేక సంక్షేమ పథకాలు ఏవైతే అవన్నీ కూడా కేవలం ఇవాళ కాలయాపన జరుగుతుంది. రైతులు ఆందోళన చేస్తారు. నిజామాబాద్ నగరంలో రోజుకు సుమారు 3-4 గంటలు కరెంటు పడుతుంది. ప్రజలు ఇబ్బంది పడుతుంది. పిల్లలు చదువుకుంటారు, ఎగ్జామ్స్ ఉన్నాయి. కనీసం వాళ్ళ ఎగ్జామ్ సందర్భంగా చదువుకోవడానికి కరెంటు లేకపోవడం వల్ల అనేక విద్యార్థులు వాళ్ళ కుటుంబాలు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి చూస్తున్నాము. కానీ గత 9 సంవత్సరాల్లో ఏనాడు ఒక క్షణం కూడా కరెంటు పోలేని పరిస్థితి. కానీ ఇలా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో, దొంగ హామీలు ఇచ్చిందో దాన్ని మెయింటైన్ చేసే పరిస్థితి లేక కేవలం కేసీఆర్ని బదనాం చేయడానికి ఇలా ప్రయత్నం చేస్తాను. ఇలా రైతు బీమా, ఇలా కరెంటు విషయం ప్రజలు కూడా ఏదైతే అర్థం చేసుకున్నారు. రైతు విషయంలో ముఖ్యంగా మీరు చెప్పండి, మీ నేత పార్లమెంట్కి పోటీ చేసిన గతంలో ఆర్మూర్ నుండి బాన్సార్ నుండి పోటీ చేశారు. ఎక్కడ పోటీ చేసినా గెలుస్తాడనే సంకేతాలు నానుడి ఉంది. ఈ పార్లమెంట్లో కూడా గెలుస్తాడా? 100% 100% గెలుస్తారు. ఆయనకు మొత్తం పార్లమెంట్ నియోజక మంచి సంబంధాలు 3 ప్రాంతాల నుంచి ఆయన ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి, ఏకైక వ్యక్తి కాబట్టి ఎక్కడ ఇచ్చినా గెలుస్తాడు, ఏ టికెట్ ఇచ్చినా గెలుస్తాడు. ఆయనకు ఉంది కాబట్టి నిజామాబాద్ పార్లమెంట్ జగిత్యాల నుంచి బోధన వరకు అందరూ కూడా ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని ఒక మంచి నాయకుడు కావాలా. నిజామాబాద్ జిల్లా ప్రజల సమస్యలను పార్లమెంటు వినిపించే సీనియర్ నాయకుడు ఉండాలన్నటువంటి కోరుకున్నాం. గత ఎంపీలు అనేక కాంగ్రెస్ ఎంపీలు కావచ్చు, బీజేపీ ఎంపీలు కావచ్చు, ఏనాడు పార్లమెంటు ఒక్కనాడు మాట్లాడలేదు. అదే గత మాజీ ఎంపీ కవిత గారు పార్లమెంట్లో నిజామాబాద్ సమస్యల మీద, పసుపు బోర్డు సమస్యల మీద, రైతు సమస్యల మీద, అనేక సమస్యల మీద మన నిజామాబాద్ బీఆర్ఎస్గా ఉన్నటువంటి ఎంపీ కవిత గారు పార్లమెంట్లో మాట్లాడు. బాజిరెడ్డి గోవర్ధన్ గారికి ఉన్న అనుభవాలు ఖచ్చితంగా నిజామాబాద్ రైతుల సమస్యలు, ప్రజల సమస్యలు, అభివృద్ధి సమస్యలు ఖచ్చితంగా పార్లమెంట్లో మాట్లాడతారు. అందుకే ప్రజలు కోరుకుంటారు, బాజిరెడ్డి గోవర్ధన్ కావాలని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా చూసుకోవచ్చు, ఎక్కడ పోటీ చేసినా గెలిచే నాయకుడు బాజిరెడ్డి గోవర్ధన్. నిజామాబాద్ పార్లమెంట్లో కూడా గెలుస్తాడు. ఖచ్చితంగా నిజామాబాద్ అర్బన్లో భారీ మెజార్టీ వస్తుంది. నిజామాబాద్ బీఆర్ఎస్ పార్టీ సంబంధించి ప్రచారాన్ని అయితే ముమ్మరం సాగిస్తుంది. రోజు రోజుకు గెలుపు దిశగా ప్రయత్నాలు చేస్తుందని చెప్పి ఇక్కడ నేతలు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.